హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. కొలిపాక రమామణి గారు రచించిన కల్పన అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథను మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. పక్క మీద ఇటు అటు బద్ధకంగా దొర్లుతున్న ఆమె విసుగ్గా ఎడం చేత్తో రిసీవర్ అందుకుంది. హలో మిస్సెస్ రావ్ స్పీకింగ్. నేను కల్పన భాస్కర్ని. ఓ మీరా? భర్త గొంతు విన్నా ఆమె కంఠంలో మార్పు రాలేదు. ఈవేళ రాత్రి డిన్నర్ ఉంది 9 గంటలకి. నీతో చెప్పడం మర్చిపోయాను. ఎక్కడా ఎవరొస్తున్నారు అని అడగవేం? మీరెలాగూ చెప్తున్నారుగా. ఒంట్లో బాగుండలేదా కల్పన? అతని కంఠంలో ఆతృత. బాగానే ఉంది. తలనొప్పిగా ఉంటే ఆస్ప్రిన్ వేసుకో. నాకేం తలనొప్పి లేదు. అలా అంటే ఒప్పుకోను. డిన్నర్ వేళకి నువ్వు హుషారుగా ఉండాలి. సరే. ఆమెలో నిర్లిప్తత. మంజ్రేకర్ ఇస్తున్నాడు డిన్నర్. కంపెనీ డైరెక్టర్స్ 2 వస్తారు. చాలా ఇంపార్టెంట్ డిన్నర్ మనకి. 9కి కదా? అప్పుడే 5 అయింది. నువ్వు తయారవ్వడం మొదలుపెట్టు. మనం ఇంటి నుంచి 8కి బయలుదేరదాం. నేను ఇంటికి 7 గంటలకు వస్తా. ఓకే? ఓకే. కల్పన రిసీవర్ పెట్టేసి సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తూ పడుకుంది. పావుగంట గడిచాక తప్పదు అన్నట్టు లేచింది. బాత్రూంలోకి వెళ్ళి గీజర్ ఆన్ చేసింది. పడక గదిలోకి వెళ్ళి హౌస్ కోట్ తీసుకుంది. బీరువాలో బట్టలు అడుగున దాచిన విదేశీ సబ్బు తీసుకుని తువాలు భుజం మీద వేసుకుని స్నానాల గదికి దారి తీసింది. కుళాయి తిప్పి వేడి నీళ్లు బాల్చీలో నింపింది. ఆమె బయటకొచ్చి తల తుడుచుకుంటూ ఉంటే కాలింగ్ బెల్ మోగింది. నమస్తే. నమస్తే. రండి రండి అంది కల్పన తలుపు తీసి. వచ్చిన వ్యక్తిని చూడగానే అప్పటిదాకా ఆమెలో ఉన్న బద్ధకం విసుగుపోయి ఉత్సాహం ఆనందం వెల్లివిరిశాయి. ఆమె కళ్ళు మెరిశాయి. ముఖం విచ్చుకుంది. చిరునవ్వు పెదాల మీద నాట్యం చేసింది. భాస్కర్ రాలేదా అంటూ మోకం లోపలికి వచ్చి వీధి తలుపు వేశాడు. ఇంకో గంట దాకా రారు. రండి మనం బెడ్రూమ్లో కూర్చుని మాట్లాడుకుందాం. నాకు కొంచెం పనుంది అంది కల్పన. అతను సంకోచిస్తూ ఆమె వెంట నడిచాడు. పడక గదిలో పక్కగా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. మీరా పక్క మీద కూర్చుంటారా? కుర్చీ తీసుకురానా అంది కల్పన సీలింగ్ ఫ్యాన్ వేస్తూ. అతను బెడ్ వైపు చూశాడు. అప్పటిదాకా ఎవరో పడుకున్నట్లు నలిగి ఉంది. కుర్చీ తెచ్చుకుంటా అని మోహన్ వెనక వరండాలో ఉన్న గార్డెన్ చైర్ ఒకటి తెచ్చుకున్నాడు. కల్పన డ్రెస్సింగ్ టేబుల్ ముందు స్టూల్ మీద కూర్చుంది. ఆమె ప్రతిబింబం ముందు ఉన్న 3 నిలువుటద్దాల్లో నుంచి 3 కోణాల్లో కనిపిస్తుంది. కల్పన వంగి నెయిల్ పాలిష్ సీసాలు పరిశీలిస్తుంది. తెల్లటి టర్కిష్ టవల్ ఆమె వీపుని కప్పి ఉంది. దానిమీద మరీ పొడుగు కాని ఒత్తైన నల్లటి జుత్తు పరుచుకుని ఉంది. కిందికి వాలిన ఆమె కళ్ళు ముడుచుకున్న కలువరేకుల్లా ఉన్నాయి. ఆమె పెదాలు అప్పుడే విచ్చుకుంటున్న గులాబీ రేకుల్లా ఉన్నాయి. ఆమె స్నానానికి వాడిన సబ్బు మహిమ కావచ్చు. చక్కటి పరిమళం గదంతా వ్యాపించింది. మోహన్కొకసారి ఆమెను ముట్టుకోవాలని, ఒత్తైన ఆమె జుత్తుని 2 చేతులతో ఎత్తి వాసన చూడాలని అనిపించింది. మోహన్, ఒకసారి ఇలా వస్తారా? ఏ రంగు వేసుకోమంటారు? అలాంటివి నాకేం తెలీదు. ఈ లైట్ ఆరెంజ్ బాగుంటుందా? ఆమె వేలికి వేసుకుని చూపించింది. అతను ఒక్కసారి పరిశీలనగా ఆమె వేలు చూశాడు. ఈ రెడ్? గులాబీ? న్యాచురల్ కలర్ ఉంటే వేసుకోండి. కలర్ రిమూవర్తో గోళ్లు శుభ్రపరుచుకుని న్యాచురల్ కలర్ వేసుకుని కల్పన చేతి వేళ్లని చూసుకుంది. చాలా పొందిగ్గా అందంగా ఉన్నాయి ఆమె చేతులు. సన్నని పొడవైన వేళ్లు, చక్కగా పెంచిన గోళ్లు. నాజుకుగా ఉన్న ఆమె చేతిని ఒక్కసారి ముట్టుకుని వదిలితే మోహన్ తల పక్కకి తిప్పుకున్నాడు. ఏమైనా మాట్లాడండి. ఏమిటంత మౌనంగా కూర్చున్నారు? చేతిలోకి బ్రష్ తీసుకుని తలదూకుంటూ అతని వైపు తిరిగింది కల్పన. ఇంత హడావుడి చేస్తున్నారు? ఏమిటి రోజు విశేషం? మాకు విశేషాలు ఏమున్నాయి? రాత్రి డిన్నర్. హఠాత్తుగా ఆమెలో నీరసం ఆవహించింది. అదా సంగతి. ఎవరిస్తున్నారు? ఎవరో ఓ పనిలేని మంగలి. మీరలా కొట్టిపారేయకండి. స్వలాభం లేనిదే కంపెనీ వాళ్ళు పార్టీలు డిన్నర్లు ఇవ్వరు. వాళ్ల ప్రతి కదలిక వెనుక ఏదో స్వార్థం ఉంటుంది. ఆమె కాసేపు మౌనంగా ఎక్కడికో చూస్తూ ఉండిపోయింది. ఉండండి, కాఫీ చేసి తీసుకొస్తా అంది చివ్వున లేస్తూ. అతను ఫిలింఫేర్ తిరిగేస్తూ కూర్చున్నాడు. కాఫీ తీసుకోండి అంది కల్పన 10 నిమిషాల్లో తిరిగొచ్చి. భర్త భార్యను, భార్య భర్తను ప్రేమించి తీరాలంటారా? ఆమె అతని ఎదురుగా స్టూల్ మీద కూర్చుని అతని కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించింది. మోహన్ తడబడ్డాడు. అదేం లేదు, కానీ అనుదిన సాహచర్యం వల్ల భార్యాభర్తలలో అనుకోకుండానే ఒకరి మీద ఒకరికి అభిమానం ఏర్పడుతుందనుకుంటా. అలా ఏర్పడనప్పుడు వాళ్ళిద్దరూ దూరం కావచ్చంటారా?
మానసికంగా దూరం కావచ్చును, శారీరకంగా దూరం కాలేరంటారు. మోహన్ నవ్వు ఊరుకున్నాడు. భర్త మీద భార్యకి అయిష్టత ఏర్పడ్డప్పుడు అతనితో కాపురం చేసే కంటే విడిపోవటం ఉత్తమం కదూ? ప్రసంగం కల్పన ఎటువైపు నడిపిస్తుందో గ్రహించాడు మోహన్. ఏదో ఒకరోజు ఈ ప్రసంగం వస్తుందని అతనికి తెలుసు. మన సంఘంలో అదంత సులభం కాదు, తొందరగా సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు మోహన్ గారు? ఈ సంఘం మనం సృష్టించిందే కదా. వ్యక్తి సుఖం కోసం, రక్షణ కోసం మనం కొన్ని నీతులు, సూత్రాలు ఏర్పరచుకున్నాం. కానీ ఆ కట్టుబాట్లు కావలసినప్పుడు మనం సడలించుకోవాలి. వ్యక్తి స్వాతంత్రం, సుఖం సంఘం కట్టుబాట్లకి నలిగిపోకూడదు. మోహన్ మాట్లాడలేదు. ప్రతి క్షణం సంసారంలో నరకం అనుభవించే కంటే ఆ కాపురం విచ్ఛిన్నం చేసుకోవటం తెలివైన పని. తిరిగి కల్పనే అంది. ఉద్రిక్తత వల్ల ఆమె కంఠం వణికింది. మీరిప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎందుకు పెట్టుకుంటున్నారు? అతని ప్రశ్న విని ఆమె ఆశ్చర్యపోయింది. గబుక్కున లేచి అతని ఎదురుగా వచ్చి నిల్చుని అతని 2 భుజాల మీద చేతులు వేసి ముఖంలోకి సూటిగా చూస్తూ, మోహన్ గారు, ఎన్నాళ్ళీ నాటకం? మీరు నన్ను ప్రేమించటం లేదా? నిజం చెప్పండి అంది కల్పన. అతను తడబడ్డాడు. ముఖం ఎర్రబడింది. నిజాన్ని ఒప్పుకోవడానికి ఎందుకు భయపడతారు? మీరు అందరిలాంటి వారు కారు. అంతా నా శరీరాన్ని ప్రేమిస్తారు. వాళ్ళకి నా అందమే కావాలి. కానీ మీరలా కాదు. మోహన్ నవ్వేశాడు. ఆ గంభీర వాతావరణాన్ని మార్చాలని అతని ప్రయత్నం. నేను మీ శరీరాన్ని ప్రేమించటం లేదని ఎందుకు అనుకుంటారు? అతని భుజం మీద నుంచి చేతులు తీసేసింది కల్పన. తిరిగి వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంది. మీరు నా శరీరాన్ని మాత్రం ప్రేమిస్తున్నారంటే నేను నమ్మను. 2 ఏళ్ల నుంచి మనకి స్నేహం ఉంది. మీకు నాతో లభించినంత ఏకాంతం, అవకాశం ఇంకెవ్వరికీ లభించి ఉండవు. కానీ మీరు ఒక్కసారి కూడా నా దగ్గరికి రావాలని కానీ, నన్ను తాకాలని కానీ, అతి చనువు తీసుకోవాలని కానీ ప్రయత్నించలేదు. అందుకే మీరంటే నాకు ఇష్టం. మోహన్ కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు. భాస్కర్ వచ్చే వేళైనట్టుంది అంటూ కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తూ నించున్నాడు. అతను ఆమెకు అద్దంలో నుంచి కనిపిస్తున్నాడు. సిగలో పిన్నులు గుచ్చుకుంటున్న ఆమె ఒక్కసారిగా ఆగి అతన్ని తదేకంగా చూస్తూ, ఎందుకు నిజాన్నించి తప్పించుకోవాలని చూస్తారు మోహన్ గారు అంది కల్పన. మోహన్ మాట్లాడలేదు. అతని వెనుక భాగం మాత్రం కనిపిస్తోంది ఆమెకు. అతని ముఖంలో భావాలని చూడలేకపోయింది. సిగలో పిన్నులన్నీ గుచ్చుకుని లేచి అతని దగ్గరగా వచ్చి, నేను మీతో వచ్చేస్తాను, తీసుకుపోతారా అంది లాలనగా. లాభం లేదు కల్పన, అలాంటి ఆలోచనలు వ్యర్థం అంటూ అతను నిట్టూర్చాడు. ఆమె నిరాశగా ప్రశ్నార్థకంగా చూసింది. నేను 1 ఏడాది నుంచి ఆలోచిస్తున్నా కల్పన. మీరు సామాన్యంగా ఉంటే, ఇంత అందంగా ఉండి ఉండకపోతే ఏనాడో మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోయి ఉండేవాణ్ణి. లోకమంతా వాంఛించే నా అందం మీకు చేదైందా? కిలకిలా నవ్వింది కల్పన. అతను నవ్వలేదు. నీ అందం నాకు చేదు కాదు కల్పన. అందరికంటే దాన్ని నేనే ఎక్కువ వాంఛిస్తున్నాను. నీ అందం అందరి కళ్ళలో పడి మాసిపోకుండా నా దగ్గర భద్రంగా దాచేసుకోవాలనుకుంటున్నాను అనుకున్నాడు మనసులో. మాట్లాడరే మోహన్? ఏం మాట్లాడను? మీ అందచందాలు ఎంతో ప్రసిద్ధికెక్కినవి. మీ ఆయనకి హోదా, ధనవంతులలో పలుకుబడి ఉంది. మీ పరిచయస్తులు దేశమంతా ఉన్నారు. మిమ్మల్ని నేను ఎక్కడికి తీసుకుపోను? నన్ను తీసుకెళ్లడానికి మీకు అనువైన స్థలమే లేదా? ఈ విశాల దేశంలో ఏ మారుమూల పల్లెకి వెళ్ళినా మనం హాయిగా ఉండగలం మోహన్. ఏం పెట్టుకుని హాయిగా ఉండగలం? మారుమూల పల్లెల్లో నాకేం ఉద్యోగం వస్తుంది? మరిద్దరం హాయిగా గుడిసె వేసుకుని ఎంకీ నాయుడు బావలలా ఉందాం అనుకుంటున్నారేమో. అవన్నీ పిచ్చి ఊహలు. పేదరికాన్ని, శారీరక శ్రమని భరించడం కష్టం. మనం హాయిగా ఉండలేం. కల్పన నిరాశగా వెళ్ళి పక్క మీద కూర్చుంది. నిరాశ స్థానే ఆమె కళ్ళలో క్రమంగా ఏదో కసి చోటు చేసుకుంది. అయితే ఇన్నాళ్ల నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు మోహన్? నాలో లేనిపోని ఆశలు ఎందుకు సృష్టించాలి? తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకా మీ ముఖం నాకు చూపొద్దు. ఆమె గుమ్మం వైపు వేలు చూపుతూ గట్టిగా మాట్లాడింది. మోహన్ బాధగా చూశాడు. మెల్లిగా నడిచి వచ్చి కల్పన ముందు ఒక క్షణం ఆగాడు. క్షమించండి, నేను పిరికివాణ్ణి అన్నాడు. కల్పన ముఖం పక్కకు తిప్పుకుంది. అతని పాలిపోయిన ముఖం చూస్తుంటే అతని కళ్ళలోని అంతులేని వ్యధను చదివి ఉండగలిగేదామె. మోహన్ తలుపు తీసుకుని బయటికెళ్ళిపోయాడు. ఆమెలోని దుఃఖం కన్నీటి ప్రవాహంగా ముందుకు దూకింది. భాస్కర్ వచ్చే వరకు ఆమె ఏడుస్తూనే ఉంది. భాస్కర్ భార్యని చూసి తెల్లబోయాడు. ఎందుకేడుస్తున్నావు అన్నాడు. అది గద్దింపులాగే వినబడింది కల్పనకు. ఆమె ముఖం ఎత్తలేదు, ఏడుపు మానలేదు. అతను చిరాకు పడ్డాడు, విసుక్కున్నాడు. టైం చూసుకున్నాడు. 7:30. ఇంకో అరగంటలో బయలుదేరకపోతే తాము బొంబాయి లాంటి ఊళ్ళో ట్రాఫిక్ సిగ్నల్స్ నుంచి తప్పించుకుని హోటల్ తాజ్ చేరలేరు. ఈరోజు డిన్నర్కి వెళ్ళకపోతే ఇంత మంచి ఛాన్స్ ఇప్పట్లో మళ్ళీ రాదు.
పొంగి వస్తున్న కోపాన్ని గొంతుకలోనే దిగమింగేశాడు భాస్కర్. ఒక్క నిమిషంలో ముఖంలో ప్రసన్నత కొని తెచ్చుకున్నాడు. ఏమిటి కల్పన, ఎందుకు ఈ ఏడుపు? నాతో చెప్పు అన్నాడు భాస్కర్ భార్య పక్కన కూర్చుని. ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ. అతని చెయ్యి ఆమెకు పాములా తోచింది, తీసి పారేసింది. ఇంత అలకకూడదు డార్లింగ్, నా చిట్టివి కదూ, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పవు? నీ మాట ఎప్పుడన్నా నేను కాదన్నానా? నీకేమిటి తక్కువ? నీకేం కావాలో చెప్పు, ఇప్పుడే తెస్తా. అసలు ఒంటరిగా కూర్చుని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటావు. అలా మధ్యాహ్నం సినిమాకో షాపింగ్కో వెళ్ళి రాకూడదు అంటూ బుజ్జగించాడు. ఆమెకు తెలుసు అతను తను లేచేదాకా అలా ప్రేమ నటిస్తూనే ఉంటాడు. అతనికి కావాల్సిందేమిటో చివరకు సాధించగలడు. అలా మంచి పిల్లలా ఏడుపు మానేయాలి అన్నాడు భాస్కర్ మెచ్చుకుంటూ. కల్పన కళ్ళు తుడుచుకొని లేచింది. అతని వైపు ఒక మారు అసహ్యంగా చూసి బాత్రూంలోకి వెళ్ళింది. ముఖం కడుక్కుని వచ్చి స్నో పౌడర్ దిట్టంగా పట్టించి మేకప్ అయింది. ఆమె లిప్స్టిక్ వేసుకుని తయారయ్యేసరికి భాస్కర్ బీరువాలో నుంచి ఆమె కట్టుకోవడానికి చీర జాకెట్ తీసి పెట్టాడు. ఎర్రటి పల్చని షిఫాన్ చీర, చేతులు లేని జాకెట్. ఆమె మౌనంగా ధరించింది. అరే, నెక్లెస్ పెట్టుకోలేదా అంటూ గాడ్రేజ్ బీరువాలో నుంచి కెంపుల నెక్లెస్ తీసి ఆమె మెడలో పెట్టాడు. ఆమె మంగళసూత్రాలు తీసేసి హ్యాండ్ బ్యాగ్లో పడేసింది. నెక్లెస్తో మంగళసూత్రాలు వేసుకుంటే మోటుగా ఉంటాయి అంటాడు అతను. మంగళసూత్రాలు తీయడానికి ఆమె ప్రతిసారి ప్రతిఘటించేది. కానీ ఈసారి అవి తీసేస్తూ ఉంటే మనసుకు బాధ అనిపించలేదు. భాస్కర్ భార్యని నకసిక పర్యంతం చూశాడు. అతని కళ్ళలో అసంతృప్తి వెలిసింది. కల్పన కళ్ళు రెండు జప పుష్పాల్లాగా ఎర్రగా వాచి ఉన్నాయి. ఆమెలో జీవకళ లేదు. ఆమె నవ్వుతూ హుషారుగా ఉంటే ఎరుపు కనిపించదు. కానీ ఎలా నవ్వుతుంది? ఆమె మూడ్ మార్చడం ఎలా? ఇంకా కారులో గంట టైం ఉందిగా అనుకున్నాడు భాస్కర్. అతను తయారై కారు తాళాలు తీసుకుని వచ్చేసరికి ఆమె నిర్లిప్తంగా అలాగే కూర్చుని ఉంది. అలా మూడిగా ఉండకుడు యార్ అంటూ ఆమెను దగ్గరికి తీసుకుని మెల్లగా పెదాల మీద కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె వెంటనే పెదవులు రుమాలతో తుడుచుకుంది. అరే, గట్టిగా తుడుచుకోకు, లిప్స్టిక్ చెరిగిపోతుంది అంటూ హాస్యమాడుతూ ఆమె నడుం మీద చేయి వేసి ఆమెను కార్ దగ్గరికి నడిపించాడు భాస్కర్. ఓ గంట తర్వాత ఎర్ర షిఫాన్ చీరతో పాటు ఓ మెరుపుదీగ హోటల్ తాజ్ని ప్రవేశించినట్టు అక్కడ చేరిన అతిథుల కళ్ళన్నీ కుతూహలంగా గుమ్మం వైపు తిరిగాయి. హలో బేబీ, హలో రావ్ అంటూ కంపెనీ జనరల్ మేనేజర్ ముంజరేకర్ ముందుకు వచ్చి దంపతులను ఆహ్వానించాడు. భాస్కర్తో షేక్ హ్యాండ్ చేసి వదిలి కల్పన చేయి అందుకుని తన చేతి మధ్య ఇరికించుకున్నాడు. మంజరేకర్ వయసు 50 దాటింది. హలో మిసెస్ రావ్. హలో కల్పన, హౌడూయుడు. పరిచయస్తులంతా ఆమె చుట్టూ చేరారు. థ్యాంక్ యూ, ఫైన్, హౌడూయుడు. ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ తిరిగి చూడాలనిపించే అందం కల్పనది. మల్లెపువ్వు లాంటి తెలుపు రంగు శరీరం, ముట్టుకుంటే మరక పడుతుందేమోననిపిస్తుంది. నాజూకుగా ఉన్న పొడవైన విగ్రహం. ఎర్రటి షిఫాన్ చీరలో నుంచి ఆమె వంపులన్నీ అతి జాగ్రత్తగా దాచిన సొంపుల్లా కనిపిస్తున్నాయి. ఎత్తైన వక్షస్థలం, గుండ్రంగా ఉన్న భుజాలు, సన్నటి నడుము ప్రతి మగవాడి చూపులను మత్తెక్కిస్తాయి. స్త్రీలలో ఈర్ష్య పుట్టిస్తాయి. అదిగో డైరెక్టర్స్ వచ్చారు అన్నారు ఎవరో హడావిడిగా. మంజ్రేకర్ కల్పన చెయ్యి పట్టుకునే ముందరికి చకచకా నడిచాడు. కమిన్ మిస్టర్ డాంగే. వెల్కమ్ మిస్టర్ పటేల్. డైరెక్టర్స్ ఇద్దరు నడివయసు దాటిన వాళ్లే. మీట్ మిసెస్ రావ్ అంటూ కల్పనని పరిచయం చేశాడు. కల్పన నమస్కరించింది. ముసలి వాళ్ళిద్దరి కళ్ళల్లోకి ఒక్కసారి యవ్వనం తోసుకొచ్చింది. డ్రింక్స్ వచ్చాయి. అందరూ సిప్ చేస్తూ గుంపులు గుంపులుగా నించుని మాట్లాడుకుంటున్నారు. కల్పనకి ఓ గుక్క రసం పడగానే హుషారొచ్చింది, నవ్వుతుంది. భాస్కర్ దూరంగా ఉండి భార్యని గమనిస్తున్నాడు. ఆమెలో మార్పు వచ్చినందుకు సంతోషించాడు. ఒకసారి ఆమె మంచి మూడ్లోకి వస్తే చాలు, తన కళ్ళ కదలికతో, పెదవుల మీద చిరునవ్వుతో ఎవరినైనా పట్టేయగలదు. ఆమె నవ్వు అనే సమ్మోహనాస్త్రాన్ని వదిలి ఎవరినైనా దాసానుదాసులుగా చేసుకోగలదు. ఎవరో వచ్చి కల్పన ఖాళీ గ్లాసును నింపుతున్నారు. ఆమె నవ్వుతూ థ్యాంక్స్ చెప్తుంది. భాస్కర్కి ఆశ్చర్యంగా ఉంది. కల్పన ఒక్క గ్లాసే ఎప్పుడూ పూర్తిగా తాగలేదు. కల్పన అది ముగించి 3వ గ్లాసు నింపుకుంటోంది. భాస్కర్ కళ్ళు చిన్నవి చేసుకుని చూశాడు. ఆమె హుషారుగా తిరిగిన కొద్దీ ఆమె చుట్టూ ఆరాధకులు ఎక్కువ అవుతున్నారు. వాళ్లలో డైరెక్టర్స్, మంజ్రేకర్ ప్రథములు. డ్రింక్స్ ముగిశాయి. విందు భోజనాలకి టేబుల్స్ దగ్గర సర్దుకుంటున్నారు. బేబీ కమాన్ అంటూ మంజ్రేకర్ కల్పన భుజం మీద చేయేసి టేబుల్ దగ్గరికి నడిపించుకెళ్లాడు. భాస్కర్ కూడా వాళ్లతో పాటు నడిచాడు. కానీ అప్పటికే 2 డైరెక్టర్స్, మంజ్రేకర్, కల్పన 4 కుర్చీలున్న టేబుల్ దగ్గర సర్దుకున్నారు. కల్పన ఒకసారి తల ఎత్తి భర్త ముఖం వైపు చూసి నవ్వింది. ఆ నవ్వు చూసి అతడు ఆనందించలేదు. చేసేది లేక పక్క టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సన్నగా సంగీతం వినిపిస్తుంది. డ్రింక్స్ సేవించినప్పుడల్లా అందరూ గట్టిగా మాట్లాడుకోవటం లేదు. భోజనం బల్లల దగ్గర చాలా మెల్లిగా సంభాషణ జరుగుతుంది.
కల్పన వాళ్ళ మాటలు కూడా వినిపించటం లేదు. మధ్య మధ్యలో వాళ్ళ నవ్వులు వినిపిస్తున్నాయి. కల్పన ఈరోజు కొంచెం శృతి మించి నవ్వుతుంది. ఆ నవ్వు చుట్టుపక్కల వారిని మాటిమాటికి ఆకర్షిస్తుంది. ఆమె అలా ఒకసారి నవ్వుతున్నప్పుడే ఒళ్ళో వేసుకున్న తెల్ల నాప్కిన్ కింద జారిపోయింది. అది తీసుకుందామని ఆమె వంగింది. ఆమెతో పాటు సన్నటి పైట కూడా కిందికి జారింది. ఎర్రటి లోకట్ జాకెట్లో నుంచి తెల్లటి ఆమె గుండెలు తొంగి చూశాయి. కల్పన మెల్లగా లేచి నిర్లక్ష్యంగా పైట వేసుకుంది. అంతవరకు తక్కిన ముగ్గురు పురుషుల చూపులు ఆమె గుండెల మీదే నిలిచాయి. భాస్కర్ రావుకి భార్య ప్రవర్తన చాలా వింతగా కనిపించింది. కోపంగా స్టూపిడ్ అనుకున్నాడు లోపల. తన ప్రమోషన్స్కి ఆమె అందాన్ని ఓ మెట్టిగా పెట్టుకోవాలనుకున్నాడు. కానీ భార్యని వేసిగా మార్చాలని ఎప్పుడూ అనుకోలేదు. అతనికి విందు భోజనం చేదుగా మారింది. ఇంటికి వస్తూ కారులో కూడా అతడు పళ్ళు పటపటలాడించాడు. కానీ కల్పన మాత్రం చాలా హుషారుగా ఉంది. కిటికీ మీద తల వంచి సన్నగా ఇంగ్లీష్ పాటకు రాగం తీస్తుంది. ఆ పాట వింటూ ఉంటే అతనికి భార్యని హత్య చేయాలన్నంత కోపం వస్తుంది. ఇల్లు చేరగానే అతను విజృంభించాడు. ఎందుకు ఆ కక్కుర్తి? రోజు డ్రింక్స్ అలవాటైనట్టు ఆ తాగడం 3 గ్లాసులు తాగావు. ఆమె బట్టల స్టాండ్ మీద నుంచి నైట్ గౌన్ తెచ్చుకుంటూ. అయితే నేను ఎన్ని గ్లాసులు తాగానో చూశారన్నమాట అంది నిర్లక్ష్యంగా. అలా తప్ప తాగుతూ ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఆడది అలా తాగితే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఆమె మాట్లాడలేదు. మౌనంగా చీర జాకెట్టు ఒకటొకటే విప్పి పడేసింది. అతనికి తల తిరిగినట్లయింది ఆమె అలా నగ్నంగా తయారవుతూ ఉంటే. పెళ్ళైన ఈ 5 ఏళ్లలో కల్పన ఎప్పుడూ అలా చేయలేదు. ఆమెకి చాలా సిగ్గు. ఈవేళ ఈ ట్యూబ్లైట్ కాంతిలో సిగ్గు వేయటం లేదు. ఎందుకు సిగ్గు? పెళ్ళయ్యి 5 ఏళ్లయ్యి కాపురం చేస్తున్న నా భర్త దగ్గర నాకెందుకు సిగ్గు? ఆమె నైట్ గౌన్ వేసుకుంటూ అతని వైపు తిరిగింది. నల్లటి పల్చటి నైట్ గౌన్లో నుంచి పాలరాతి విగ్రహం లాంటి ఆమె శరీరం. గౌను ముందు భాగంలో బొత్తాలు ఇంకా పెట్టుకోకపోవటం వల్ల మధ్య ఖాళీ ఏర్పడి ఎత్తుపల్లాలు తొంగి చూస్తున్నాయి. ఆమెని అలా చూస్తూ ఉంటే భాస్కర్కి మతిపోయినట్లయింది. మాట్లాడుతూ ఉన్న విషయం, కోపం కాసేపు మర్చిపోయాడు. పడుకుందామా అంది కల్పన. ఆమె పెదవుల మీద కొంటె నవ్వు. అతనిలో మళ్లీ కోపం తలెత్తింది. ఏమిటి భోగం వేషాలు? నేనేం భోగం వేషాలు వేశాను? ఆమె దెబ్బతిన్నట్టు చూసింది. పైట వంటి మీద ఉన్నది లేనిది తెలియటం లేదా? ఓ, అలా చేస్తే మీకు ఇంకా ఇష్టం అవుతుందనుకున్నా. ఏం మాట్లాడుతున్నావు? నాకింకా ఇష్టం అవుతుందా? ఏమో, నా అందం ఎరగా చూపే కదా మీరు ప్రమోషన్స్ తెచ్చుకుంటున్నారు. నా అందాలు ఇంకా బాగా చూపి ఆ ముసలి వాళ్లను ప్లీజ్ చేస్తే మీకింకా చాలా పెద్ద పదవి వస్తుందేమో అనుకున్నాను. భాస్కర్ కళ్ళు చిన్నవి చేసుకుని ఆమె వైపు ఉక్రోషంగా చూశాడు. నేను నా భార్యని వేశ్యగా మార్చాలని ఎప్పుడూ అనుకోలేదు. మరి మీరు చేస్తున్నదేమిటి? నిన్నెప్పుడూ ఒక లిమిట్లోనే ఉంచాను. నువ్వు అందంగా ఉంటావని, సరదాగా మాట్లాడతావని, వాటి ద్వారా సంఘంలో పేరు నాకు పలుకుబడి హెచ్చాలని అనుకున్నాను. మీరు ఏ లిమిట్లో ఉంచారు? మంజరేకర్ లాంటి వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చిందంత ధైర్యం నా భుజం మీద చేయి వేయటానికి? నా భర్త ఎదురుగా ఉండగానే అడ్డమైన వాడు నా చేయి ముట్టుకుంటాడు. కారణమేమిటి? మీరిచ్చిన అలసేగా. ఆమె కళ్ళలో ఎర్రజీరలు వ్యాపించాయి. కల్పన మాటలు ప్రవాహంలా ముందు కురుకుతున్నాయి. నన్ను వేశ్యగా మార్చలేదన్నారు. నాకు వేశ్యకి తేడా ఏమిటి? వేశ్యలాగే నేను నా అందం, నా వయ్యారం చూపి అందరినీ ఆకర్షించాలి. వేశ్యతో శారీరక సంబంధం ఉంటే నాతో ఈ పురుష పుంగవులంతా మానసికంగా వ్యభిచరిస్తారు కాదంటారా? వేశ్యకి డబ్బు ముడితే నా భర్తకి ప్రమోషన్ల రూపంలో నాకు బహుమతులు అందుతాయి. ఇంక మా ఇద్దరికీ భేదమెక్కడా? భాస్కర్ పరాభవం పొందినవాడిలా కోపంగా చూస్తూ నించున్నాడు. ఇన్నాళ్లుగా మీరు మీ ఇష్టం వచ్చినట్లు మీ స్వలాభం కోసం నన్ను వాడుకున్నారు. మానసికంగా, శారీరకంగా నాకు నరకం చూపారు. ఇక మీ ఆటలు సాగవు. నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను. కల్పన కింద పడేసిన చీర, తక్కిన బట్టలు ఉండ చుట్టి కోపంగా మూలకు విసిరేసి పక్క మీదకెళ్ళి పడుకుంది. ముఖం తలగడలో దాచుకోవటం వల్ల ఆమె ఏడుస్తుందో ఊరికనే పడుకుందో తెలుసుకోలేకపోయాడు భాస్కర్. అతనికంతా అయోమయంగా ఉంది. ఇన్నాళ్లుగా సాగిన తన పథకాలు ఈరోజు ఇలా ఎదురు తిరగటం, భార్య తన మీద యుద్ధం ప్రకటించటం కోపాన్ని తెప్పించాయి. హఠాత్తుగా తనకి భార్య అంటే ఎందుకో భయం కలిగింది. మధ్యాహ్నం 2 గంటలై ఉంటుంది. కల్పన పడుకుని పుస్తకం తిరిగేస్తుంది. కాలింగ్ బెల్ మోగింది. వంటింట్లో గిన్నెలు కడుగుతున్న సక్కుబాయి వెళ్ళి తలుపు తీసింది. భాయిజీ సాబాయా అంది కల్పన గదిలోకొచ్చి. కౌన్సా సాబ్? మోహన్ సాబ్ డ్రాయింగ్ రూమ్ మే బైఠ్ హై. కల్పన ముఖం చిట్లించుకుని ఠీక్ హై అంది.
సక్కుబాయి వంటింట్లోకి వెళ్ళిపోయింది. మోహన్ మళ్ళీ ఎందుకొచ్చినట్లు అయిష్టంగానే లేచింది కల్పన. నమస్తే. మోహన్ మామూలుగానే ఉన్నాడు. ఆమె రాగానే లేచి నిల్చున్నాడు. కల్పన మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చుంది. అతను ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు. ఆమె మాట్లాడలేదు. మళ్ళీ ఎందుకొచ్చారు? సూటిగా చూస్తూ ప్రశ్నించింది. నిన్న రాత్రంతా ఆలోచించాను అని ఆగాడు మోహన్. మీరు నాతో వచ్చేస్తానన్నారుగా? కల్పన ముఖం కందగడ్డలా తయారైంది. ఏం తీసుకెళదామని వచ్చారా? ఇక్కడెవరూ మీతో రావడానికి తయారుగా లేరు. మీరలా అంటారని నాకు తెలుసు. ఆ మాటే చెప్పాలని వచ్చాను. మీరు ఈ ఇల్లు వదిలిపోలేరు. ఎక్కడికి ఎవరితోనూ వెళ్ళలేరు. ఏమిటి మీ ఉద్దేశం? నిజం కల్పన, మీకు భాస్కర్ అంటే మనసులో ఇష్టమే. అతని అభిప్రాయాలే మీకు ఇష్టం లేదు. తనకి ఇష్టం లేని ప్రసంగం జరుగుతున్నట్లు కల్పన ముఖం పక్కకి తిప్పుకుంది. మీకు భాస్కర్ అంటే ఇష్టం లేకపోతే సంసారమే నరకమైతే ఇన్నాళ్లుగా ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించలేదేం? అతనిని ప్రతిఘటించలేదేం? అతను చెప్పినట్టల్లా ఎందుకు నడుచుకుంటున్నారు? ప్రతిఘటించే శక్తి లేక కాదు, సంసారాన్ని రచ్చకిడ్చుకోలేక, గొడవలు గోల సృష్టించుకోలేక. నాతో లేచిపోదాం అనుకున్నారు. అంతకంటే సంసారాన్ని రచ్చకి ఇడ్చుకోవటం, పరువు నష్టం ఇంకేదైనా ఉందా? భాస్కర్ని ప్రతిఘటిస్తే ఏమవుతుంది? ఎప్పుడైనా ప్రయత్నించారా? ఆలోచించారా? లేదు మోహన్, నేనెప్పుడూ ప్రయత్నించలేదు. అదే ఎందుకని నేను చెప్పనా? మీకు భాస్కర్ అంటే అంతరంతరాలలో ఎక్కడో ఇష్టం ఉంది. లేకపోతే మీకు ఇష్టం లేని పనులు, మీ మనసుకు నచ్చనివి నోరు మూసుకుని అతని కోసం ఎందుకు చేస్తారు? భాస్కర్కి అసంతృప్తి కలిగించలేరు. ఎక్కడో హృదయంలో దాగిన మమకారం అడ్డొస్తుంది. కాదు, మీకు అర్థం కాదు నా బాధ. నాకింక వేరే మార్గం లేక ఆయన ఆడించినట్టల్లా ఆడుతున్నాను. లేదు, మీరు అతన్ని ఎదిరించి చూడండి. అతనేం చేస్తాడు? దెబ్బలాడతాడా? అరుస్తాడా? ఇంకా కోపం వస్తే కొడతాడా? ఇల్లు వదిలి పొమ్మంటాడా? ఇవేమీ జరగవు. మీలాంటి అందమైన మంచి భార్యని వదులుకోవడానికి ఏ మగాడు ఇష్టపడడు. మీరు బాగా ఆలోచించుకోండి. ప్రయత్నం చేసి మీ సంసారాన్ని బాగుపరుచుకోండి. అది మీ చేతుల్లోనే ఉంది. కల్పన మాట్లాడలేదు. ఎక్కడికో చూస్తూ కూర్చుంది. మోహన్ లేచాడు. క్షమించండి, ఈ మాటలే చెప్పిపోదామని వచ్చాను. నాతో అన్నట్టు మీరింక ఎవరితోనూ అనొద్దు. మీతో వస్తాను, తీసుకుపోండి అని. భాస్కర్ మాటలకి బెదిరింపులకి లొంగిపోకండి. వివేకవంతులై మీ కాపురాన్ని చక్కబరుచుకోండి. వస్తా. అతను కల్పన జవాబు కోసం ఎదురు చూడలేదు, వెళ్ళిపోయాడు. మోహన్ మీదే ఎంతో కోపం వచ్చింది కల్పనకు. అతను మంచివాడు. తనని పువ్వుల్లో పెట్టి చూసుకోగల అభిమానం ఉన్నవాడు. స్నేహశీలి, తన హితవు కోరేవాడు. అయినా తనకి చిక్కకుండా దూరంగా వెళ్ళిపోతున్నాడు. అతని సాహచర్యం లభిస్తే తన జీవితం సాఫీగా ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. కానీ తనకు ఆ అదృష్టం లేదు. తనను మళ్ళీ ముళ్ళకంచెలో వదిలి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత ఆమె ఎంతోసేపు ఒంటరిగా ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది. ఆ సాయంత్రం 7 గంటలకి ఇంటికి వచ్చిన భాస్కర్కి కల్పనలో చాలా మార్పే కనపడింది. ఇద్దరి మధ్య నిన్న రాత్రి రేగిన కలత, మనస్పర్ధ మరిచిపోయినట్టే ఉంది. సరదాగా ఉంది. ఇద్దరూ భోజనం చేసి ఓసారల్లా వీధి చివర పార్కులో చల్లగాలికి తిరిగొచ్చారు. ఇంటికి రాగానే ఆమె స్నానం చేయడానికి స్నానాల గదిలో దూరింది. భాస్కర్ పేపర్ చదువుతూ పక్క మీద వాలాడు. 20 నిమిషాల తర్వాత కల్పన వచ్చింది. ఆమెతో పాటు చక్కని సెంటు వాసన వచ్చింది. లైట్ ఆర్పేస్తా, ఇంక చదువు చాలు అంటూ లాలనగా అతని చెవి దగ్గర చెప్పి సుతారంగా అతని చేతిలో పత్రిక లాక్కుంది. పెద్ద లైట్ ఆర్పి నీలం బెడ్రూమ్ లైట్ వెలిగించింది. కల్పన పక్కన పడుకోగానే రాసుకున్న పౌడర్ వాసన అతనికి దగ్గరగా తగిలింది. ఆమె చెయ్యి వచ్చి అతని చెయ్యిని తాకింది. భాస్కర్ కదల్లేదు. అతను బిగుసుకు పడుకున్నాడు. ఈవేళ ఆసుపత్రికి వెళ్ళొచ్చాను అంది కల్పన. ఎందుకు? లూప్ పెట్టించుకురావడానికి. ఆమె సన్నగా నవ్వింది. నిజంగా అంది కల్పన అతన్ని తాకుతూ పడుకుంటూ. అప్పటికీ అతనిలో చలనం లేదు. అరే, మీరిప్పుడు ముట్టుకున్నంతలో ఏమైపోదంటున్నాగా? పిల్లలు పుట్టేరులేండి, భయపడొద్దు. కిలకిలా నవ్వింది. అతను మెల్లిగా ఆసుపత్రి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఎన్ని గంటలకు వెళ్ళింది, ఎప్పుడు వచ్చింది అన్నీ. తర్వాత భార్య మీద చెయ్యేశాడు. ఇప్పటికి నమ్మకం కలిగిందన్నమాట అంటూ అతన్ని పెనవేసుకుంది కల్పన. గంట తర్వాత భార్య ముఖంలోకి అనుమానంగా చూస్తూ, నీ మాటల్లో నాకు నమ్మకం కుదరటం లేదు అన్నాడు భాస్కర్. పొండి, మీకన్నీ అనుమానాలే అంటూ నవ్వుతూ భర్త జుట్టుని ముద్దు పెట్టుకుంది కల్పన. 2 నెలల తర్వాత ఓ సాయంత్రం కల్పన ముఖంలో ఉన్న అంతులేని సంతోషాన్ని చూసి ఆశ్చర్యపోయాడు భాస్కర్. ఏమిటి సంగతి, అంతలా సంబరపడిపోతున్నావు అన్నాడు బూట్లు విప్పుకుంటూ. పొద్దున్న ఆసుపత్రికి వెళ్ళొచ్చాను. నవ్వును దాచుకుంది కల్పన. ఎందుకు? ఇంకా మీరు నన్ను ఎక్కడికి పడితే అక్కడికి ఇష్టం వచ్చినట్లు తీసుకెళ్ళలేరుట.
అంటే మనకో బంధం ఏర్పడుతుంది. అతను అర్థం కానట్టు చూశాడు. ఇంత మట్టిబుర్ర ఏమిటి? మన ఇంట్లోకి పాప రాబోతుంది గట్టిగా నవ్వింది. అతని ముఖం ఎర్రబడింది. ఇదెలా సాధ్యం? బావుంది. ఎంతమంది దంపతులకు పిల్లలు పుట్టడం లేదు? నన్ను నువ్వు మోసం చేశావు కదూ? చేశాను. కానీ ఆ ముందు రోజే ఇక నుంచి నా ఇష్ట ప్రకారం నాకు నచ్చిన విధంగా నేను నడుచుకుంటానని చెప్పానుగా. లూప్ గురించి అబద్ధం చెప్పాను. పెళ్ళయి ఇన్నాళ్లైనా మీకు పిల్లల మీద మోజు ఉండకపోవచ్చు. నా అందం ఎక్కడ చెడిపోతుందో అని భయం ఉండొచ్చు. అలా చెడిపోతే మీ ప్రమోషన్లు తొందరగా రావేమోనని అనుమానం ఉండొచ్చు. కానీ నాకు అవేమీ లేవు. మీ డబ్బు, ఉన్నత పదవులు, నా అందం నాకొద్దు. మన ఇంట్లో ఓ పాప కావాలి. నా ఒంటరితనం పోవాలి. బ్రతకడానికి నాకు ఆశ కావాలి. 4 ఏళ్లు గడిచిపోయాయి. ఓ రోజు ఢిల్లీ వెళుతున్న భాస్కర్ గ్వాలియర్ స్టేషన్లో దిగి టీ తాగుతూ ఉంటే మోహన్ కనిపించాడు. అతన్ని తీసుకుని తన కంపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళి, కల్పన, ఎవరొచ్చారో చూడు అంటూ భార్యని పిలిచాడు భాస్కర్. చంటిపిల్లవాడిని ఒళ్ళో జోకొడుతున్న కల్పన మోహన్ని చూసి గతుక్కుమంది. కానీ ఆ కలవరపాటు ఒక్క నిమిషమే. ఓ మోహన్, రండి, బావున్నారా? ఢిల్లీలోనే ఉంటున్నారా అంది. మోహన్ ఆమెకు నమస్కారం చేసి ఎదురుగా కూర్చున్నాడు. కల్పన అందం ద్విగుణీకృతమైంది. కొద్దిగా ఒళ్ళు చేసింది. కానీ ఆమె అందం ఇప్పుడు మత్తు గొలపటం లేదు. ఓ గౌరవ భావాన్ని కలుగజేస్తుంది. పాప పేరేమిటి అన్నాడు కిటికీ దగ్గర కూర్చుని తన్నే కొత్తగా చూస్తున్న పాపని చూపుతూ. దీని పేరు భావన, వీడి పేరు భారవి అంది అభిమానంగా పిల్లలిద్దరినీ చూసుకుంటూ. ఉండండి మోహన్, టీ తెమ్మని చెప్పొస్తా అంటూ వెళ్ళాడు భాస్కర్. మీకెంతో కృతజ్ఞురాలిని మోహన్ గారు. మీరు నా సంసారాన్ని నిలిపారు. మీ మీద కోపం కొద్దీ నా సంసారాన్ని దిద్దుకున్నాను. ఇప్పుడు మేమిద్దరం పిల్లలు సుఖంగా ఉన్నాం అంది కల్పన. మోహన్ నవ్వి ఊరుకున్నాడు. భాస్కర్ వచ్చాడు. అందరూ టీ తాగారు. రైలు కూసింది. మీరింకా వెళ్ళండి మోహన్ గారు. మీ ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆవిడను మాకోసారి చూపెట్టండి అంది కల్పన. నా కోసం ఎవ్వరూ ఎదురు చూడరు. నాకు పెళ్లి కాలేదు అంటూ మోహన్ ఆ కంపార్ట్మెంట్లో నుంచి దిగి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.